బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వరకట్న వేధింపులు, హత్యాయత్నం ఆరోపణలతో నమోదైన కేసులో అరెస్టు భయంతో జోగి కుటుంబ సభ్యులు విజయవాడ మహిళా స్పెషల్ కోర్టును ఆశ్రయించారు. ముందస్తు రక్షణ కల్పించాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కేసు వివరాలతో పూర్తి కౌంటర్ దాఖలు చేయాలని ఇబ్రహీంపట్నం పోలీసులను ఆదేశించారు. ఇక తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, జోగి రమేష్ కుటుంబ సభ్యులందరూ కూడా కోర్టుకు విన్నవించుకున్నది ఏంటి? మరి రానున్న రోజుల్లో వాళ్ళకి బెయిల్ ఏమైనా దొరికే అవకాశం ఉందా? థ్యాంక్ యూ లక్ష్మీనాగు. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబము రేగిన గృహహింస, వరకట్న వేధింపుల వివాదం తీవ్రం రూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. తమను పోలీసులు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని కూడా ముందస్తు బెయిల్ మంజూరు కోసం కోరుతూ జోగి రమేష్ కుటుంబ సభ్యులు విజయవాడలోనే మహిళా కోర్టును కూడా ఆశ్రయించినట్టు కూడా తెలుస్తుంది. ఈ పిటిషన్ విషయానికి స్వీకరించిన న్యాయస్థానం కేసు వివరాలు పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కూడా ఇబ్రహీంపట్నం పోలీసులు కూడా ఆదేశించింది. అదేవిధంగా కూడా కోర్టు కేసు కూడా ఆగస్టు 4కు కూడా వాయిదా వేసిందని చెప్పుకోవచ్చు. అయితే జోగి రమేష్ పెద్ద కోడలైన మేఘన ఇచ్చిన ఫిర్యాదుతోటి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో హత్యా ప్రయత్నం, గృహహింసతో పాటు వరకట్న నిరోధ చట్టం కింద తీవ్రమైన సెక్షన్లతో పాటు కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఈ కేసుకు ఎఫ్ఐఆర్ లో కూడా జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు రాము, సోదరి రమ కలిపి మొత్తం 11 మంది కుటుంబ సభ్యుల పేర్లను కూడా నిందితులుగా పోలీసులు చేర్చారు. అయితే కోడల ఫిర్యాదు ఆధారంగా జోగి రాజీవ్, రమేష్, శకుంతల, రోహిత, ప్రియాంక, జోగి రాము, అతని కుమారులు రాకేష్, పాండుతో పాటు స్వామి, రమ, సాయిలపై కేసులు కూడా నమోదు చేయడంతో వారంతా ఇప్పుడు చట్టపరమైన రక్షణ కోసం ముందస్తు బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనా రాష్ట్రంలో కూడా ప్రముఖ వైకాపా నేత అని చెప్పుకునే అతను జోగి రమేష్ కూడా వరకట్న కేసులు కూడా నమోదు కావడం కూడా రాష్ట్రంలో కూడా చర్చించనమైందని చెప్పుకోవచ్చు. ఏంటంటే వాళ్ళ కోడలు కూడా తన కొడుకు కూడా భార్యకి హింస పెట్టినట్టు చాలా చోట్ల హత్యా ప్రయత్నం కూడా చేశారు, నన్ను చంపబోయాడు, గత నెలలో కూడా 2 నెలల క్రితం కూడా చంపబోయాడు, అదనపు కట్టం కోసం ఇవ్వాలని ఫార్చునర్స్ కారు 5 కోట్లు కూడా డబ్బులు డిమాండ్ చేసినట్టు కూడా వాళ్ళ జోగి రమేష్ వాళ్ళ భార్య కూడా నన్ను మామూలుగా వేధింపులకు గురి చేసింది, నన్ను చంపడానికి కూడా ట్రై చేస్తే నేను తప్పించుకొని తిరుగుతున్నాను, అందుకని కూడా పోలీసులు కూడా ఆశ్రయించాను, అందుకని కేసు నమోదు చేశారు, వాళ్ళు కఠినమైన శిక్షలు విధించాలని కూడా కోరుతూ కూడా మేఘన కూడా ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. లక్ష్మీనాగు, జోగి రమేష్ ప్రస్తుతం ఆయన మానసిక పరిస్థితి ఎట్లా ఉంది? ఆయన ఏమైనా మీడియాని అడ్రస్ చేసే అవకాశం ఉందంటారా? అయితే ప్రస్తుతానికి జోగి రమేష్ అయితే మటుకి మొన్నటిదాకా అయితే కేసు నమోదు గాంగ్లోనే అతను ఎక్కడ తప్పించుకొని పోయినట్టు కూడా తెలుస్తుంది. హైదరాబాద్ లో నివాసం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ లాయర్ ద్వారా కానీ మహిళా కోర్టుకు కూడా సందర్శించినట్టు కూడా ఉంది. అంతే ముందస్తు బెయిల్ కోసం కూడా. అయితే ఇప్పుడు ఇంతవరకు కూడా మీడియా ముఖంగానే కానీ జోగి రమేష్ ఇంతవరకు మీడియా ముఖం కూడా ఏమీ ప్రకటించలేదు. అది ఈ కేసు మీద కూడా ఏమీ వివరణ కూడా చెప్పలేదు లక్ష్మీనాగు. అయితే ఏదేదని చెప్పుకున్నట్టు అంటే ఈ కుటుంబ సభ్యులు మొత్తం కూడా విజయవాడ లేరు. వాళ్ళ లాయర్ ద్వారా కూడా కోర్టుకి ఈ కేసు ముందు బెయిల్కి రావాలని కూడా వాళ్ళ లాయర్ ద్వారా కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు జోగి రమేష్ వచ్చి వెంటనే అరెస్ట్ చేస్తారనే భయంతో కూడా తలదాచుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కుటుంబ సభ్యులు సుమారు 11 మంది కూడా కేసు నమోదు చేసినట్టు, వరకట్నం కేసు, అదనపు కట్నం కేసు, మరి హత్యా ప్రయత్నం కేసు, అన్ని కేసులు కూడా 4-5 కేసులు కూడా వాళ్ళ మీద నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే దీనికి ఈ పోలీసులు కూడా లోతైన దర్యాప్తు కూడా చేపట్టారు. అంటే అసలు ఏ విధంగా చేస్తున్నారు, అసలు వాళ్ళు ఏ విధంగా హింస పెట్టారని కూడా వాళ్ళ కోడలైన మేఘనాన్ని కూడా క్లుప్తంగా కూడా దర్యాప్తు కూడా సహకరించి కూడా మొత్తం వివరంగా కూడా రాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. లక్ష్మీనాగు, థ్యాంక్ యూ రాఘవ.